హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వ్రతం అయితే అయ్యింది కదండి. వరలక్ష్మి వ్రతం చేసేంత వరకు ఆడవాళ్ళందరికీ కంగారు, ఆతృత అని ఉంటుంది. సో ఎలా చేయాలి బాగా చేసుకోవాలి అనే ఒక ఉత్సాహంతో ఉంటాము. ఇప్పుడు ఏంటంటే వ్రతం అయిపోయింది, ఇంకా పక్క రోజు అమ్మవారిని అయితే కదపాలి కదా. సో కదపాలి అంటే ఎక్కడ లేని బాధ అయితే వస్తుందండి నాకు మాత్రం. ఎందుకంటే కనీసం ఒక వారం 10 రోజుల నుంచి మనకి పర్టికులర్గా వరలక్ష్మి వ్రతానికి మాత్రమే ఆడవాళ్ళందరం కూడా బాగా ఎగ్జైట్ అవుతాం. అమ్మవారిని ఇలా రెడీ చేయాలి, మనం ఇలా రెడీ అవ్వాలి, ఇలా ఇవి కొనాలి అవి కొనాలి అని కొంచెం బాగా షాపింగ్లు కానీ అంతా హడావిడి ఉంటుంది. ఒక్కసారి పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని కదపాలి అంటే ఖచ్చితంగా బాధ ఉంటుంది. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఉంటుంది బాధ, కానీ తప్పదు, కదపాలి కదా. సో నేనేం చేస్తానంటే ఆ రోజు ఈవినింగ్ జస్ట్ అలా కదిపేసి మళ్ళీ తీయనమాట. సాటర్డే రోజు తీస్తాను. సాటర్డే రోజు కొంచెం పెరుగన్నం కలిపేసి, పెరుగన్నము అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దీపారాధన చేస్తాను కదా. సో దీపారాధన చేసుకొని దీపాలు కొండెక్కిన తర్వాత అప్పుడైతే ఇంక అవన్నీ తీస్తాను. అసలు నాకైతే చేతులు రావండి అసలు కదపడానికి మాత్రం, నిజంగానా. కానీ ఇంకా తప్పదు, ఇంకా అమ్మవారు మన ఇంట్లోనే ఉండిపోతే ఎలాగా, ఇంకా మొత్తం అంతా తిరగాలి కదా ఆవిడ, అందుకే మనం కదపాలన్నమాట. సో ఇంక ఇక్కడైతే కదిపేస్తా ఉన్నా. అయితేనండి మీరు నాకు ముందు రోజు కామెంట్స్కి చాలా కామెంట్స్ వచ్చాయి వరలక్ష్మి వ్రతం రోజుకి. అయితే నేను మీకు రిప్లై ఇవ్వలేకపోయాను, ఏమీ అనుకోవద్దండి. అస్సలు చెప్తున్నాను కదా, ఒక్క నిమిషం కూడా నాకు ఖాళీ లేదు. అసలు వీడియోస్ కూడా ఏం తీస్తున్నానో అన్నట్లుంది. ఎందుకంటే శ్రావణి వాళ్ళు అలాగే మా మరిది మా ఆడపడుచు వాళ్ళిద్దరూ వచ్చారు. సో ఇంకా బిజీగా ఉంటాను కదా. సో వాళ్ళు వచ్చేసి సాటర్డే రోజు, అంటే ఇది సాటర్డే రోజు వ్లాగే. సాటర్డే రోజు నైట్ వచ్చారనమాట వాళ్ళు. సో ఇంక ఇవాళ ఏంటంటే మొత్తం అంతా అవన్నీ తీయడము, ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు వస్తున్నారు కదా, ఆద్య, భూమి, గౌతమ్ వీళ్ళందరూ వస్తారు. సో ఇంకా వాళ్ళు వచ్చారు అంటే తర్వాత మనం సర్దుకోవడానికి అస్సలు ఖాళీ ఉండదు కదా. అందుకని చెప్పి మొత్తం అంతా తీసేసి వెండి సామాన్లన్నీ క్లీన్ చేసి అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ మళ్ళీ ఇంకా వంట అది చేసుకొని ఇంకా పిండి అవన్నీ కలిపెట్టుకునేసరికి ఇంకా నైట్ అయిపోయింది. అసలు కామెంట్స్ చూసే టైం లేదు. తర్వాత నైట్ నిద్రపోయేటప్పుడు అన్ని కామెంట్స్ చూశాను కానీ రిప్లై ఇవ్వడానికి అస్సలు ఓపిక లేదు. 2 o'clockకి పడుకున్నాను అనమాట నేను. సో అందుకే ఏమీ అనుకోవద్దు దయచేసి. రిప్లై ఇస్తాను, కొంచెం నెమ్మదిగా ఇస్తాను. సో ఏమీ అనుకోరనే అనుకుంటున్నా. అయితే ఇంక ఇక్కడేమో నేను కలుషం కదిపాను కదా. సో కలుషంలో ఉన్న వాటరు ఇంట్లో అంతా మ్యాక్సిమం ఎంత చల్లగలిగితే అంత మొత్తం ఇల్లంతా జల్లేసి మిగతా వాటర్ అన్ని మొక్కల్లో కొంచెం 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 వేసేసానండి. అంటే మనం కలుషంలో జవ్వాది పౌడర్ అవన్నీ వేసాం కదా, చాలా మంచి స్మెల్ ఉంటుంది. ప్లస్ కలుషంలోకి అమ్మవారిని మనం పిలుస్తాం కదా. సో ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా ఉంటుంది కాబట్టి మొక్కలన్నిట్లో కొంచెం కొంచెం వేసేసి ఇల్లంతా కూడా కొంచెం జల్లాను. ఆ తర్వాత కొబ్బరికాయని మనం పెట్టిన జాకెట్ పీస్ ఉంటుంది కదా, రెడ్ కలర్ జాకెట్ పీసు, ఇదిగోండి ఇలా కట్టేశాను. ఇలా కట్టేసి గుమ్మానికి కడితే చాలా మంచిది, దిష్టికి చాలా మంచిది అని చెప్పేసి అన్నారనమాట. మామూలుగా నేను ఏం చేస్తానంటే ఆ కొబ్బరికాయని మళ్ళీ నెక్స్ట్ వీక్ దేవుడికి కొట్టేస్తాను, అమ్మవారికి కొట్టేస్తాను. ఆ బియ్యం ఉంటాయి కదా కలుషంలో పెట్టిన, అదే కలుషం కింద పెట్టిన బియ్యము. సో ఆ బియ్యం ఏంటి అంటే నైవేద్యం చేసి పెట్టేస్తాను. అయితే కొబ్బరికాయని ఇలాగ గడపకి కట్టడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు, మంచిది అని చెప్పేసి యూట్యూబ్లోనే చెప్పారనమాట. సో అది విని ఇంక నేను ఇయర్ ఏం చేశానంటే సేమ్ ఆ రెడ్ కలర్ జాకెట్ పీస్ ఉంటుంది కదా, దాంట్లోనే కొబ్బరికాయ చుట్టేసి కట్టేశాను అనమాట గడపకి. తర్వాత ఇంక మొత్తం అంతా కూడా తీసేస్తూ ఉన్నాను. అయితే ఏమైందంటేనండి, ఇది పాజిటివ్గా తీసుకోవాలో నెగిటివ్గా తీసుకోవాలో నాకైతే తెలీదు. ప్రతి సంవత్సరం అండి పూజ అయ్యేంత వరకు అండి అసలు అన్నీ చాలా చక్కగా అమరుతాయి అన్నమాట. ఒక్కటి లోటు లేకుండా నేను ఇవాళ ఈసారి లైట్ తీసుకుందాంలే, సింపుల్గా చేసేసుకుందాం అనుకున్నా సరే అసలు అలా అవ్వదు. మంచిగా చేసుకుంటాను, ఓపిక వస్తుంది. అంటే యాక్చువల్గా నాకు ఈ ఇయర్ నాకు పీరియడ్స్ ఉన్నాయన్నమాట. అయినా సరే పీరియడ్స్ కూడా ముందు వచ్చేసాయి, 1 week ముందు వచ్చేసింది. ఇప్పటికొచ్చి నాకు ఎప్పుడు రాలేదు. 1 week ముందు పీరియడ్స్ వచ్చేసాయి. తర్వాత ఇల్లంతా కూడా నేను క్లీనింగ్ పీరియడ్స్ అయిపోయాక చేసుకుందాం అనుకున్నా, అలాంటిది ముందే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత పీరియడ్స్ ముందు వచ్చేసాయి. ఆ తర్వాత అన్నీ ఇంక వెంటనే అన్నీ మంచిగా అయిపోయాయి. ఒక్కసారి అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత మరి దిష్టి తగులుతుందో మరేమో నాకు తెలియదండి. అయితే
అయితే నేను అది కూడా యూట్యూబ్లో ఒక సెర్చ్ చేస్తే ఎప్పుడైనా సరే అమ్మవారి పూజ అంతా అయిపోయాక మనం ఎర్ర నీళ్ళతో దిష్టి తీయాలంట. సో నేను దిష్టి తీయలేదు. కొంచెం ఉంటుంది కదండి, దిష్టి తగిలిందనే నేను అనుకుంటున్నా. మా ఇంట్లో ఏమైందంటే అన్నీ రిపేర్లు వచ్చేసాయండి సాటర్డే రోజు. ఫస్ట్ అయితే డిష్ వాషరు ఎర్రర్ చూపించేసింది. నాకేమో టెన్షన్ వచ్చింది, ఇదేంట్రా బాబు కొత్త డిష్ వాషర్ కదా ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అని 3 టైమ్స్ ఎర్రర్ వచ్చింది. తర్వాత ఏవేవో సెట్టింగ్స్ మార్చి చూడడం వల్ల తర్వాత ఏదో ఆన్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఫస్ట్ రౌండు అంటే అమ్మవారిని కదపక ముందు వరకు బాగానే ఉందన్నమాట. అంటే ఫస్ట్ రౌండ్ బాగానే అయ్యింది. సెకండ్ రౌండ్ మళ్ళీ నేను ఇంక అమ్మవారిని అంతా కదిపేసిన తర్వాత అంటే నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఇంక ఫస్ట్ రౌండ్ ఒక ట్రిప్ వేసాను వాషింగ్ మిషన్లో. అప్పుడు బాగానే అయ్యింది, ఫస్ట్ రౌండ్ బాగా తిరిగింది. ఇంకా అమ్మవారిని అంతా కదిపేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ బట్టలు, పిల్లల యూనిఫామ్స్ను మా వారివి జీన్స్ ప్యాంట్స్ అవి ఉంటే వేసా. ఎక్కువ బట్టలు కూడా వేయలేదు. అంతేనండి, ఏమైందో తెలియదు కానీ పెద్ద సౌండ్ వచ్చి అసలు దానంతట అదే అయిపోయింది. ఇంక వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చేసింది. టీవీ పోయింది, టీవీ అంతా బ్లర్ అయిపోయి అంటే టీవీ స్క్రీన్ అంతా కూడా కొంచెం బ్లర్గా వచ్చేసి ఇంకా ఆఫ్ అయిపోతుంది అనమాట. స్క్రీన్ బ్లాక్ అయిపోతూ ఉంది. సో నాకైతే చాలా బాధ వేసింది. ఎవ్రీ ఇయర్ ఇలాగే అవుతుందండి, ఖచ్చితంగా కొంచెమైనా సరే డబ్బులు లాస్ అవుతాయి. దీన్ని ఎలా తీసుకోవాలో నాకైతే ఎప్పుడూ అర్థమే కాదు. అంటే సరేలే అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ కొంచెం అలా ఉంటుందేమోలే, మనం అంత మంచిగా పూజ చేసుకున్నాం కదా అని చెప్పి. కానీ ఏమో నేనైతే మాత్రం ఎప్పటికెప్పుడు పాజిటివ్గానే తీసుకుంటాను. సరే ఏదైనా మన మంచికేలే అని చెప్పి ఇంక ఇవాళ అయితే ఇలా అయిందనమాట. సో ఇంకా బట్టలు ఇప్పుడు మెయిన్గా యూనిఫామ్స్ అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేయడానికి మిషన్ పని చేయట్లేదు. ఇప్పుడు మెయిన్గా అదొక పెద్ద హెడేక్ అయితే అయిపోయింది నాకు. సో అది ఆ టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడేమో శ్రావణి వాళ్ళు, గోపి వాళ్ళు వచ్చారు కదా. సో ఇంక ఇప్పుడు ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నప్పుడు మెయిన్గా మనకు కావాల్సింది వాషింగ్ మిషనే కదా. సో ఇప్పుడు అదేమో పని చేయట్లేదు. సో అదే కొంచెం బాధగా ఉందన్నమాట నాకు. ఇంకా అలా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి అలా అయితే అవుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా తీసుకోవాలి అనేది ఎవరైనా తెలిసి ఉంటే ఒకసారి చెప్పండి. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం తెలిసి ఉంటే చెప్పండి. నాకైతే కొంచెం బాధగా ఉంది. అయినా సరే ఏదైనా మన మంచికే అనుకొని ఇంకా అలా వెళ్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా అవన్నీ తీసేసి ఎక్కడొక్కడ నీట్గా సర్దేసి ఫ్రూట్స్ ఉన్నాయి కదా. సో ఫ్రూట్స్ని అలా ఇస్తుంటే పిల్లలు అస్సలు తినట్లేదు. అందుకని చెప్పేసి కస్టర్డ్ అయితే కలిపేశాను. కస్టర్డ్ అంటే మామూలుగా మనము కస్టర్డ్ పౌడర్ తెచ్చి చేస్తాం కదా, అలా కాకుండా నేను పాలు మరిగించి దాంట్లో ఒక 2-3 స్పూన్స్ కార్న్ఫ్లవర్, కొంచెం వెనిలా ఎసెన్స్ కలిపి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి కస్టర్డ్ అయితే చేస్తానన్నమాట. మీకు ఇదివరకు వీడియోస్లో కూడా చూపించాను కదా. సో కస్టర్డ్ చేసి చల్లారిన తర్వాత ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తాను. ఇంక ఈ లోపల మా వారు వస్తేను టీ పెట్టేశాను. ఇదిగోండి వెండి సామాన్లు అన్నీ కూడా ముందు రోజే రూపేరీతో క్లీన్ చేశాను కదా. అయితే ఇంకా వాటిల్ని కనుక అలాగే ఉంచేస్తే మళ్ళీ నల్లగా అయిపోతాయి. అందుకని చెప్పేసి ఒకసారి సోప్ పెట్టేసి ఇలా క్లీన్ చేసేస్తూ ఉన్నా. కొంచెం ఆయిల్ అవి ఉంటాయి కదా, క్లీన్ చేసేసామనుకోండి తర్వాత బీరువాలో పెట్టేస్తే మళ్ళీ మనం కావాలి అనుకుంటే ఎప్పుడు వినాయక చవితికి అట్లా తీస్తానన్నమాట. లాస్ట్ ఇయర్ ఏమైందంటే నేను ఇలాగే కొంచెం బిజీగా ఉండి ఇవి బీరువాలో పెట్టకుండా నేను బయట పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్ మీద ఒక ప్లేట్లో పెట్టేశాను. అంతే, ఎక్కువ రోజులు కూడా కాదు, ఒక 2-3 డేస్ పెట్టినా నల్లగా వచ్చేసాయి. అందుకే ఈసారి అలా బద్దకించకుండా మొత్తం అంతా కూడా ఇంకా ఇట్లా నీట్గా కడిగేసి అవన్నీ కొంచెం డ్రై అయిన తర్వాత ఇంకా అప్పుడు కవర్లో పెట్టేసి ఒక క్లాత్ కవర్ ఉంటుంది కదా అందులో పెట్టి మళ్ళీ ఒక కవర్లో పెట్టేస్తాను లోపల. అప్పుడైతే మనకి షైనింగ్ పోకుండా ఉంటాయి కదా. మ్యాక్సిమం అందరూ అలాగే చేస్తారులేండి, ఎందుకంటే వెండి సామాన్లను క్లీన్ చేయడం పెద్ద తలనొప్పి నాకైతే మాత్రం. ఇదిగోండి ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇలా ప్లేట్లో పెట్టి ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద పెట్టేశాను. అది కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోయాక లోపల పెట్టేస్తా. ఇంక ఇక్కడేమో టీ అయితే మరిగిపోయాయి. ఇంక మా వారు కూడా వచ్చారు. సో కొంచెం టీ పెట్టుకొని తాగుదామని. బాగా హెడేక్ వస్తుందండి అసలు. ఇంకా మా వారికి చెప్పాను ఇలాగా వాషింగ్ మిషన్ పని చేయట్లేదు అని. టీవీ రిపేర్ అంటే సరేలే నెమ్మదిగా తీసుకోవచ్చు, ఎందుకంటే టీవీ పెద్దగా ఏం చూడం, పిల్లలే చూస్తారు, నేను కానీ మా వారు కానీ చూడం. మామయ్య ఏంటంటే మామయ్య చూస్తారు, కానీ ఇప్పుడు మామయ్య చెన్నైలో ఉన్నారు. మామయ్య రావట్లేదన్నమాట. గోపి పాపను తీసుకొని వస్తూ ఉన్నాడు, ఎందుకంటే పిల్లలకి రాఖీ కట్టడానికి. శ్రావణి కూడా పిల్లల్ని తీసుకొని వస్తుంది, అన్నయ్య రాలేదు. సో అన్నయ్యకి కానీ భవానీకి కానీ ఇంకా లీవ్ లేదనమాట. మా చెల్లి కూడా జాబ్ చేస్తూ ఉంది. తను రీసెంట్గానే ఒక 2-3 మంత్స్ అయింది జాయిన్ అయ్యి.
సో తను ఏంటంటే లాస్ట్ వీక్ ఒంట్లో బాగాలేక ఒక 1 వీక్ లీవ్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ లీవ్ అంటే కుదరదు అని చెప్పేసి అనింది. అది కాకుండా మామయ్య అక్కడే ఉన్నారు కదా చెన్నైలో మా చెల్లి దగ్గర. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకసారి మామయ్య వచ్చారనుకోండి మళ్ళీ వెళ్ళడానికి అన్నిసార్లు అటు ఇటు తిరగడం ఎందుకులే అని చెప్పి వినాయక చవితికి కానీ లేదా దసరాకి కానీ అందరం మళ్ళీ వస్తాంలే అని చెప్పారు. సో అందుకే ఇంకా మా చెల్లి మామయ్య రాలేదు. ఇంకా అన్నయ్య కూడా రాలేదు. అన్నయ్యకి కూడా లీవ్ దొరకలేదంట. అందుకని చెప్పి ఇంకా శ్రావణి పిల్లలు గోపి పాప వచ్చారు. అంటే గోపి వస్తూ తెనాలి మధ్యలో చెన్నై నుంచి దారిలోనే కదా, సో తెనాలిలో శ్రావణి ఎక్కింది. ఇంక వాళ్ళిద్దరు కలిసి ఇంకొచ్చారనమాట. రాఖీ కదా, సో అన్నయ్యలకి రాఖీలు కట్టడానికి చెల్లెళ్ళు వచ్చారనమాట. సో శ్రావణి కానీ ఆద్య కానీ వచ్చారు. ఇంకా రేపు అదే మండే ఇంకా రాఖీ పౌర్ణమి కదా అందుకని. సో ఇంకా అలా బిజీగా ఉన్నానన్నమాట. ఇంకా మా వారికి అయితే టీ ఇచ్చేసాను. ఇదైతే చల్లారింది కస్టర్డ్. సో చూడండి, మీరు అనుకోవచ్చు కార్న్‌ఫ్లోర్ మంచిది కాదు అని చెప్పి కొంతమంది చెప్తారు కదండి. అయితే బయట కస్టర్డ్ పౌడర్లో కూడా వాళ్ళు కార్న్‌ఫ్లోర్‌తోనే చేస్తారండి. సో బయట నుంచి తెచ్చుకున్న కస్టర్డ్ పౌడర్కి ఇంట్లో మనం ఇలా కార్న్‌ఫ్లోర్, వెనిలా ఎసెన్స్ వేసి చేసిన కస్టర్డ్ పౌడర్కి అసలు కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు. సో బయటైనా అదే పౌడర్ వేస్తారు, ఇంట్లో అయినా అదే. మనం ఎప్పుడో ఒకసారి కదా చేసుకుంటాము. సో ప్రాబ్లం లేదు. కార్న్‌ఫ్లోర్ వేసి కొంచెం వెనిలా ఎసెన్స్ ఒక 5 డ్రాప్స్ వేసేసి కొంచెం ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే వేయండి, లేకపోతే లేదు. నేను జస్ట్ వీడియో కోసం కాబట్టి వేసాను అనమాట. ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి. నేనైతే ఇక్కడ యాపిల్, బనానా, ప్రొమోగ్రెనేట్ అయితే వేసాను. గ్రేప్స్ కూడా వేయొచ్చు కావాలి అనుకుంటే, కానీ గ్రేప్స్ కట్ చేసి మాత్రం వేయకండి, పాలు విరిగిపోతాయి, అంటే పక్క రోజుకి పాడైపోద్ది కస్టర్డ్. సో ఇంకా అవి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అదేంటంటే కొంచెం కూల్ అవ్వాలి కదా. ఇంకా వాళ్ళు వచ్చే టైంకి, వాళ్ళు వచ్చేది 11:30 అలా అయిపోద్ది అనమాట. సో ఇంకా టైం పట్టేస్తుంది. ఇంక వాళ్ళు ఏంటంటే శ్రావణి కానీ భవానీ కానీ పూరి చపాతీ చేశారంట. సో అందుకని చెప్పి నన్నైతే ఏం వంట చేయొద్దని చెప్పారు. ఇంక అందుకే కస్టర్డ్ చేశా. ఇంకా ఆ టైంలో వస్తే ఇంకొంచెం ఆకలేస్తుందేమో అని కస్టర్డ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడేమో సేమియా ఉప్మా చేస్తున్నా. పిల్లలేమో మాకు సేమియా ఉప్మా వద్దు, మాకు బోండా కావాలి అని అడిగారు. ఇంక అందుకని నాకు మా వారి కోసమే కొంచెం సేమియా ఉప్మా చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కొలతండి, నేను 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటరే తీసుకున్నాను. సేమియాని పోపుతో పాటు ఫ్రై చేస్తే సేమియా బాగా పొడి పొడిగా వస్తుంది. ఎక్కువ క్వాంటిటీ అనుకోండి, ఇప్పుడు ఒక 10 మందికి అలా చేస్తున్నాం, 1 కేజీ సేమియా అలా చేస్తున్నాం అంటే సేమియాని హాఫ్ కుక్ చేసి పోపులో కనుక వేస్తే మనకి బాగుంటుంది. కానీ ఇదేంటంటే జస్ట్ ఒక చిన్న కప్పు వండుతున్నాను, అందుకని చెప్పేసి ఇంకా వేడి నీళ్ళు మరగబెట్టి ఎసురు వేసేసి చేసేసాను అనమాట. 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ అయితే చాలు, సేమియా బాగా పొడి పొడిగా వస్తుంది. సో ఇంకా ఎసురు వేసేసి సాల్ట్ అంతా వేసేసి సిమ్లో పెట్టేశాను. అదైతే అవుతుంది. ఇంక ఇదేంటి అంటే ముందు రోజు బూరెల కోసం అని చెప్పేసి పప్పు రుబ్బుకుంటాం కదా మనం, మినపప్పు బియ్యం, అది అందులోనే కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది. సో ఇడ్లీ పిండి కలిపేసి ఇలా బోండాల్లాగా వేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కలిపేసి ఇలా చిన్న చిన్న బోండాల్లా వేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి, బాగున్నాయి అన్నమాట. అంటే చట్నీ కారంతో. నెల్లూరులో ఎక్కువ వేస్తారు, వైజాగ్లో ఇవి వేయరు. ఇక్కడ పునుగులు వేస్తారనమాట. పునుగులు అంటే మైదాతోటే చేస్తారు, బాగుంటాయి అవి కూడా. కాకపోతే మైదా కదా అన్నట్లుగా ఉంటుంది. ఇదేంటంటే ఇందులో కూడా వేస్తే కొంచెం మైదా వేసుకోవచ్చు, కానీ ఇది మిక్సింగ్ బోండా అనమాట. దోస పిండి, ఇడ్లీ పిండి 2 కలిపి చేసే బోండా, బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇదిగోండి, నెల్లూరులో బోండాలు అంటారు, పులి బొంగరాలు అంటారు. దీనికి మెయిన్ కాంబినేషన్ ఎర్రకారము. చట్నీ ఉన్నా లేకపోయినా సరే ఉల్లిపాయ కారం అంటాం కదా, నేను మీకు ఇదివరకు కూడా చాలా వీడియోస్లో చూపించే ఉంటా. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఉప్పు వేసుకొని చేసుకుంటాము. సో ఆ కారంతో తింటే చాలా బాగుంటాయి. మాకైతే నెల్లూరులో వీధికి ఒక షాప్ ఉంటుంది అనమాట, ఇది బోండాల షాపు. అందరూ ఈవినింగ్ మెయిన్ స్నాక్ అంటే మాకు ఇదే. ఒక 5 రూపీస్, చిన్నప్పుడు 5 రూపీస్ తీసుకెళ్ళడం, 5 రూపీస్కి 5 బోండాలు ఇచ్చేవాళ్ళు. అవి కూడా సైజ్ సేమ్ ఇంతే ఉండేవన్నమాట. అవి తినేవాళ్ళం, చాలా బాగుంటాయి. ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అట్లా డబ్బులు ఇస్తే ఇంక ఇవి తినేసి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. సో నాకు ఇవి తింటుంటే అదే గుర్తొచ్చింది. సో ఇంక పిల్లలు ఏంటంటే ఇవే చాలు, మాకు సేమియా ఉప్మా వద్దన్నారు. సరే అని పిల్లలకి ఫస్ట్ పెట్టిచ్చేసా. ఇంక ఇదిగోండి సేమియా ఉప్మా అయితే ఇలా అయింది. మా వారేమో తింటాను, ఇప్పుడు కొంచెం ఆకలిగా లేదు, తర్వాత తింటానులే అన్నారు. ఇంకా అందుకే ఇలా చేసేసి మూత పెట్టేసా, తర్వాత తిందాంలే అని చెప్పేసి. సేమియా ఉప్మా చూసారా, చల్లారిన తర్వాత కూడా పొడి పొడిగా ఎంత బాగుందో. కరెక్ట్గా 1 కప్పుకి 1 కప్పు వాటర్ అయితే చాలన్నమాట. ఆ తర్వాత ఇంకా మేము తినేసరికి కొంచెం లేట్ అయింది. ఇంక మా వారు తినేసి స్టేషన్కి అయితే వెళ్ళారు. ఇంక ఈ లోపల నేను మినపప్పు అవన్నీ రుబ్బి పెట్టుకున్నాను. ఇంక వీళ్ళైతే మాత్రం 11, దాదాపు 11:30, 11:20 అట్లా ఆ టైంకి వచ్చారు. ఇదిగోండి
ఆద్య, అలాగే భూమి, గౌతము. ఇంక ఇక్కడేమో లక్కీ, విష్ణు పడుకున్నారు. వాళ్ళ బాబాయ్ అత్త గొంతు వినగానే లక్కీ లేచాడు. లేచి ఇంక గోపి చూడండి, మా మరిది రాగానే ఏంట్రా ఇలా అయిపోయావు, నల్లగా అయిపోయావు ఏంట్రా అని. పిల్లలిద్దరూ బాగా నల్లగా అయిపోయారండి, ఎందుకంటే వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే బాగా నలుపు వచ్చేసారనమాట. సరే వాళ్ళు ఆడడమే కదా కావాలి, కలర్ ఏముందిలే అని నేను కూడా వదిలేస్తున్నాను. కాకపోతే ఏంటో వదినా ఇంత నలుపు అయిపోయారు, ఏదైనా అంటే స్క్రబ్ ఏదైనా పెట్టొదినా, లేకపోతే సున్నిపిండి పెట్టు అని చెప్తా ఉన్నాడు అనమాట. కాళ్ళు అన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు రాగానే. కాలుకి ఏంట్రా ఇక్కడ దెబ్బ ఎందుకు తగిలింది, అక్కడ దెబ్బ ఎందుకు తగిలింది, జాగ్రత్తగా ఆడాలి కదా అని చెప్పి. అసలు మా మరిదికి ఎంత ఓసిడి అంటే పిల్లల విషయంలో అస్తమాను రోజుకి 10 సార్లు హ్యాండ్ వాష్ అంటూనే ఉంటాడనమాట. ఇంకా ఆద్యకు కూడా అదే వచ్చింది. ఇంక చాలా భయస్తుడు ఆ పిల్లల్ని అంటే దెబ్బలు తగులుతాయేమో, లేకపోతే ఇంక అలా కేర్ తీసుకుంటాడు మా మరిది. ఇంక మా వారేమో ఆడనీలేరా పర్వాలేదు, కలర్ ఏముంది అని చెప్పేసి ఇంక అలా చెప్తా ఉన్నారనమాట. ఇంక చిట్టి ఏమో వెళ్ళి వాళ్ళ చిన్నన్నయ్య లేపుతా ఉంది. పెద్దన్నయ్య మేలుకో అంటే లక్కీ ఒక్కొక్కసారి లక్కీ పార్టీ, ఒక్కొక్కసారి విష్ణు పార్టీ. ఇప్పుడు లక్కీ ఉన్నాడు కదా, సో విష్ణు నిద్రపోతున్నాడు అని చెప్పి నాకు చిన్నన్నయ్య అంటే ఇష్టం అని చెప్పి ఇంక చిన్నన్నయ్యని లేపేసి ఇదిగోండి. ఈ భూమి మాత్రం అండి, భూమికి ఒక 1 అవర్ పాటు కొంచెం భయం ఉంటుంది అనమాట. అంతే, ఎంత మనం తీసుకున్నా రాదు, ఎందుకు కొంచెం భయపడుతూనే ఉంటుంది. గౌతమ్ అలా ఏం కాదు. గౌతమ్కి వాళ్ళ మామలంటే ఎంత ఇష్టమో, రాగానే ఇంకా మామ అని చెప్పి వచ్చేస్తాడు. ఆ భూమి ఏంటో మరి అది దానికి కొంచెం టైం పడుతుంది కలవడానికి. పిల్లలందరూ నలుగురు ఇంక కూర్చొని కస్టర్డ్ అయితే పెట్టిస్తూ ఉన్నా. ఇంకా ఆ టైంకి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే దాదాపు 12 అయిపోయినట్లుంది. మేము నిద్రపోయేసరికి 2 అయ్యిందండి. ఇంక అలా కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంక మాట్లాడుకొని తినేసి పిల్లల్ని నిద్రపించి మేము నిద్రపోయేసరికి 2 అయ్యింది. ఇంకా భూమి మాత్రం ఆ రూమ్లో ఉంది. రమ్మంటే రావట్లా, రావే కొంచెం తిందు కస్టర్డ్ అంటే, ఆహా వద్దు నేను రాను అని చెప్పేసి కటన్ వెనకాల దాంకొని ఉంది. సరే అని చెప్పి ఇంకా శ్రావణి ఉండి వదిన కొంతసేపు పర్లేదు, తర్వాత అదే వస్తుందిలే అని చెప్పింది. ఇంకా అలా కూర్చొని మేమందరం కూడా కస్టర్డ్ అయితే తింటూ ఉన్నామండి. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.